కీర్తనకారుడు ఆషాపు ఇశ్రాయేలు యొక్క జీవితంలో వారు ఎలా ఉండేవారు, వారు ఎలాంటి జీవితాన్ని జీవించారు, దేవుని ఎడల ఎలా బ్రతికారు అనే విషయాలను మరి ఆసాపు ఈ విషయాలని రాస్తూ ఉన్నాడు. మనము దేవుడు చేసిన మేలులను మర్చిపోయే వారంగా ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు చేసిన మేలులు మర్చిపోతే, దేవుణ్ణి విసర్జిస్తే, దేవుడు కాదు నాకు వద్దు అని ఆయన గాయాలు రేపేవారంగా ఉంటే మరి ఆయన ఉగ్రతకు మనము పాలవుతాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. మనము ఇక్కడ లేఖన భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎన్ని అద్భుతాలు చేస్తే అవన్నిటినీ పక్కన పెట్టి వారికి నచ్చిన రీతిలో జీవిస్తూ ఉన్నారంటే అని. అందుకే అక్కడ రాస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క అక్కడ మనం చూస్తాం 32వ వచనం చూద్దాం. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి అని రాస్తున్నాడు. ఎంత జరిగింది, ఇంత జరిగినా కూడా వీరికి బుద్ధి రాలేదు అంటే చాలా వివరంగా రాస్తున్నాడు. చాలామందికి వారి జీవితంలో ఎన్ని గాయాలైనా బుద్ధి రాదు, ఎన్ని దెబ్బలు తగిలినా జ్ఞానం రాదు. అది ఇప్పటి నుంచే కాదు, ఇశ్రాయేలీలలోంచి కూడా ప్రారంభమైందంట. ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలులు దేవుని నామానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలులు దేవుని గాయాలు రేపేవారుగా ఉన్నారు. ఇది దేవుడు చూసి వారికి చేసిన మేళ్ళన్నీ మర్చిపోయారు. నేను వీళ్ళకి ఎన్ని సహాయం చేశాను, ఎంత కృప చూపించాను, ఈ కృపనంతటిని విడిచిపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీరు పాపం చేస్తున్నారని దేవుడికి కోపం వచ్చి ఏం చేస్తున్నాడంట మనం చూద్దాము. 29వ వచనం నుంచి చూద్దాం. వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను అని రాస్తున్నాడు. దేవుని కోపము మన మీదకి దిగే వ్యక్తులుగా మనం జీవిస్తే చాలా భయంకరము. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఇంకను దేవుని గాయాలు రేపే వ్యక్తిగా కనుక ఉంటే దేవుని ఉగ్రత నీ మీదకి దిగి వస్తుందంట. అక్కడ ఏం రాస్తున్నాడు మనం చూస్తూ ఉన్నాము, ఆ దేవుని కోపము వారి మీదకి దిగేను అని రాస్తున్నాడు. ఎందుకు దిగింది అంటే వారికి నచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవుడు వారికి అప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. మనం గతించిన వారం చెప్పుకున్నాం, వారికి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏం చెప్పాడు అంటే అక్కడ మనం చూస్తాము 78వ అధ్యాయం మొదటిలోంచి మనం చూస్తే అక్కడ 3వ వచనమును మనం చదువుదాము. మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము. ఏం చెప్తున్నారంట? ఆయన చేసిన అద్భుత కార్యాలను వివరిస్తూ ఉన్నారంట. అంటే ఆయన ఎన్ని కార్యాలు వారి జీవితాల్లో చేశాడు. ఎన్ని చేశాడు అంటే బానిసత్వంలో నుంచి విడిపించాడు, మరణము నుంచి తప్పించాడు, ఆహారం లేకపోతే ఆహారాన్ని ఇచ్చాడు, నీళ్లు లేకపోతే నీళ్ళు ఇచ్చాడు, సమస్తాన్ని వారికి సమకూర్చిన దేవుడు ఈరోజు ఉగ్రతను ఎందుకు కురిపిస్తూ ఉన్నాడు? సమస్తాన్ని వారికి కలుగు చేసే దేవుడు ఎందుకు ఉగ్రతనిస్తూ ఉన్నాడు అంటే వారు ఏం చేస్తున్నారంట అక్కడ చదివినట్లుగా మనం 32వ వచనం, వారు ఇంకను పాపము చేయుచు ఉన్నారంట. పాపము చేస్తూ ఉన్నారు, వారికి నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారు, వారికి తోచినదంతా చేస్తూ ఉన్నారు, దేవుడి కార్యాలు మర్చిపోతున్నారంట. పాపము చేయడమే కాదు, ఆ కింద భాగంలో ఏం చెప్తున్నాడు? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారు. ఈరోజు నువ్వు అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నావేమో రోజు ఆలోచించే. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఒకవేళ మర్చిపోతే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నీ జీవితంలో దేవుని కోపము ఖచ్చితంగా వస్తుంది.
దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? మనం వాట్సాప్లో ఇట్లా చాలా వీడియోలు చేస్తున్నాం. ఎటకారంగా ఉత్తిన అనుకోని రీతిలో చనిపోతున్నారు. మనం ఊహించలో ఇలా చనిపోతారా అని, కానీ అలాగే చనిపోతున్నారు. దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే మనం సరి చేసుకునే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వీళ్ళంట ఇశ్రాయేలీలు, మనం కూడా ఒకవేళ అలా ఉన్నామేమో ఈ దినం మనం పరిశీలన చేసుకోవాలి. వీళ్ళంట బుద్ధి వచ్చి ఒకరోజు, అయ్యా మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి బ్రతిమలాడుతున్నారంట. మనం చూడొచ్చు అక్కడ 34వ వచనం. వారు ఆయనను వెదికిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకున్నారంటండి. చూసారా? దెబ్బలు తగిలిన తర్వాత, గాయాలు అయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత అన్నీ బాగున్నప్పుడు దేవుని విడిచిపెట్టేశారు. ధనం వస్తుంది, ఆస్తులు ఐశ్వర్యాలు కూర్చుకుంటున్నారు, ఏ తిరుగులేదు, దేవుడు ఏం చేశాడులే, దేవుడు ఏమి చేయలేదు, పర్లేదు, మా బ్రతుకు హ్యాపీగా ఉంది, మాకు ఏం తక్కువ లేదు, మా సంపాదనే మాకు ముఖ్యం, మాకు ఉన్నాయి, ఏమీ లేదని విర్రవీగిపోయారు. ఒక్కరోజుగా దేవుడు కొట్టడం ప్రారంభించాడు. కొడితే ఎలా ఉంటుంది? యోబుని చూస్తాం మనం. ఒక్క రోజులో ఏమైంది? సమస్తము ఊడ్చివేయబడ్డది. అది ఓన్లీ పరీక్షలో అయితే, పరీక్షలో కోల్పోతే రెండింతల ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ ఉగ్రతలో కోల్పోతే మాత్రం తిరిగి లేగలేము. ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకుని కనుక మీరు సరి చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. లేదు, మనకు నచ్చిన జీవితాన్నే, మనకు నచ్చిన బ్రతికిదామంటే తర్వాత ఏం జరుగుతుందో అది మన ఊహలకే దేవుడు అప్పగిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకుని నువ్వు సరి చేసుకోవాలని దేవుడు మాట్లాడుతాడు. ఏం చేస్తున్నారంటే తప్పిదములు చేసి, పాపాలు చేసి, వారికి నచ్చినట్టు జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఆయన ఎంతగానో బాధపడి వారి మీద ఉగ్రత కురిపిస్తే అప్పుడు వీరికి బుద్ధి వచ్చాయా, మమ్మల్ని క్షమించు ప్రభువా, మమ్మల్ని మన్నించు ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా అని అడిగితే దేవుడు అనుకుంటున్నాడు, నిజమేనేమో, నా బిడ్డలు ఎంత వేదన చెందుతున్నారు, నా బిడ్డ మారిపోయాడు, ఇదిగో గతంలో దేవుని మందిరానికి దూరం అయ్యాడు, కానీ ఇదిగో బ్రతుకులాడుతున్నాడు కదా, ఈరోజు నుంచి దేవుని మందిరానికి వచ్చేస్తాడులే, నన్ను ప్రేమిస్తాడులే, నన్ను విడిచిపెట్టడులే అని అనుకున్నాడంట. కానీ వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉన్నాయి తెలుసా? ఎలా ఉన్నాయి? 37వ వచనం చదువుదాం. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఆయన ఏమో నిజంగా మారిపోయారేమో, రేపు నుంచి చర్చికి వచ్చేస్తారు మానకుండా, ఈ రోజు నుంచి గంట ప్రార్థన చేసేస్తారు, 21 రోజు ప్రార్థనలకు ఖచ్చితంగా వచ్చేస్తారు, మానకుండా వచ్చేస్తారు, ఉపవాస ప్రార్థనలు 3 దినాలు కనపడతారు అని దేవుడు అంతగానో ఆశపడది వారి కృప చూపిద్దాం అనుకునేవాడికి వాళ్ళు ఎలా ఉన్నారంటే ముఖస్తుతి అంతే దేవుడి ముందు. అది దేవుడికి తెలియదా? నీ ముందు కనిపించే మనిషికి తెలియపోవచ్చేమో, కానీ అంతరంగాలు ఎరిగిన దేవుడికి మాత్రం సమస్తము తెలుసు నీ హృదయంలో ఏముందో. ఆయన నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. నువ్వు పైకి నువ్వు ఎలా నటించినా పర్వాలేదు, నువ్వు భక్తిపరురాలుగా బ్రతికి నీకు నచ్చినట్లుగా జీవిస్తున్నావు, ఓకే, అది మనిషికి కనిపించకపోవచ్చేమో, కానీ సమస్తాన్ని పరిశీలించే దేవుడు నిన్ను హృదయపూర్వకంగా పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ ఆలోచన ఎలా ఉంది, నీ తీరు ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి, అన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. నువ్వు బయటికి కనిపించడానికి ఒక భక్తిపరుడుగా తెల్లని వస్త్రాలు ధరించి ఒకవేళ నీట్గా బైబిల్ పెట్టుకుని వచ్చేచ్చేమో, కానీ నీ అంతరంగంలో చేస్తున్న ప్రతి పాపాన్ని పరిశీలన చేస్తున్న దేవుడు అన్నాడు, నువ్వు ముఖస్తుతి చేస్తున్నావు, కేవలము నా ముందు నువ్వు బొంకుతున్నావు, నటిస్తున్నావు అంతే. నువ్వు నటించే వ్యక్తిగా ఉంటే నేను ఒప్పుకోను. నువ్వు నటించే వ్యక్తిగా కనుక ఉంటే అది నీ జీవితంలోనే శ్రమలు తెచ్చుకున్నవాడు అవుతావు. నటించే వ్యక్తిగా కనుక నువ్వు ఉంటే నీ ప్రమాదం నీకే. ఈరోజు నువ్వు ఆలోచించేయా, దేవుడు ఎంత ప్రేమమయుడు అంటే అంత భయంకరంగా మరి జీవిస్తున్నా దేవుడు అంటున్నాడు 38వ వచనం, ఆయన కృపను చూడండి ఒకసారి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము
పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. నువ్వు దేవునికి భయపడకపోయినా, దేవుని గాయాలు రేపుతున్నా, నీకు నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నా, మందిరానికి రాకుండా నీకు నచ్చిన ప్రయాణాలు నువ్వు చేసుకుని ఎక్కడికెక్కడికో తిరుగుతున్నా, దేవుడు అన్నాడు ఏదో రోజు నా బిడ్డ నా దగ్గరికి వస్తాడులే, నా దగ్గరికి ఏదో రోజు తిరిగి వస్తాడులే. తప్పుపోయిన కుమారుని యొక్క స్టోరీ మనందరికీ తెలుసు. తండ్రి ఏదో రోజు నా కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడంటే, ఈరోజు దేవుడు నీ కొరకు కూడా అదే రీతికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో రోజు నా స్నేహితుడు నా కొరకు తిరిగి వస్తాడు. ఈరోజు గాయాలు రేపడలే, ఈరోజు వ్యతిరేకంగా జీవించాడులే. ఆయన అలాంటి వాడంటే వాత్సల్యపూర్ణుడంట. నీ ఎడల నిత్యము వాత్సల్యత చూపుతున్నాడు. సంవత్సరాలు నీ ఎడల కృప చూపుతా ఉన్న దేవుడు. ఆయన ఉగ్రత రావాలంటే నిమిషం మాత్రం సరిపోద్ది. ఒక్క నిమిషంలో నీ జీవితంలో ఇలా నిలబడిన వ్యక్తివి ఇలా తిరగలిగాడు. కానీ ఆయన కృప నిన్ను ఎల్లప్పుడూ కాస్తూనే, ఆయన కృప నిన్ను ఎలా నడిపిస్తూనే ఉందంటే, ఈరోజు అలాంటి దేవుని యొక్క కృపను నువ్వు నిర్లక్ష్యం చేసి నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తావా, లేదంటే ఆయన ప్రేమకు నువ్వు బద్ధుడైపోయి, ఆయన ప్రేమకు నువ్వు లోబడిపోయి నువ్వు సరి చేసుకుంటావా? ఈరోజు నువ్వు ఆలోచించే. దేవుడు రెండు విధాలుగా దేవుని మనిషిని హత్తుకుంటాడని రాత్రికాల సమయంలో దేవుడు నన్ను బలపరిచిన విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు ఒక తండ్రి ఒక బిడ్డ ఉందండి. సపోజ్ ఒక బిడ్డ బయట తిరుగుతూ ఉంది. తండ్రి ఇక్కడ ఉన్నాడు, బయట ఏం చేస్తుందో తెలియదు. తండ్రి దగ్గరికి వచ్చి అలా పరిగెత్తుకు వచ్చి తండ్రి అని దగ్గరికి వచ్చి కౌగిల్లోకి తీసుకుందనుకో, హత్తుకోమందనుకో, తండ్రి ఏం చేస్తాడు? తన దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంతవరకు బయట ఉంది, అతను హత్తుకోలేడు. ఎప్పుడైతే తండ్రి నాకు నువ్వు కావాలి అని తండ్రి దగ్గరికి వచ్చి రెండు చేతులు చాపిందనుకో, తండ్రి ఏం చేస్తాడు? వెంటనే ఎత్తుకొని తన కౌగిల్లోకి తీసుకుంటాడు. ఈరోజు దేవుడు నిన్ను అదే అంటాడు. నువ్వు తిరిగి ఆయన కౌగిల్లోకి రాగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను హత్తుకుంటాడు. ఒక తండ్రి బిడ్డని ఎలా అయితే హత్తుకున్నాడో అలాగే దేవుడు నిన్ను హత్తుకుంటాడు. నువ్వు తిరిగి రావాలి. నువ్వు ఇంతవరకు బయటికి ఎక్కడికెక్కడికో తిరిగావు, ఏదేదో చేసేసావు, నీకు నచ్చిన ఆలోచన ఏదో చేసేసావు, నీకు నచ్చినట్లుగా ఏదో జీవించేసావు. కొన్ని సందర్భాల్లో దేవుడు గాయాలు రేపేసావు, నచ్చని పనులు ఏయో చేసేసావు, నీకు మనసుగా ఆ క్షణం అనిపించిన కార్యాలు ఏయో చేసేసావు. కనీసం ఇప్పుడే అయ్యా నన్ను క్షమిస్తావా, అయ్యా నన్ను మన్నిస్తావా అని ఆయన చెంతకు నువ్వు వచ్చి ఆయన కౌగిల్లోకి రాగలిగితే ఖచ్చితంగా నేను చేర్చుకుంటాడు. రెండవ విధానం ఏంటంటే, నీవు రాలేని స్థితిలోకి వెళ్ళానగా దేవుని ఉగ్రతను అనుభవించి నువ్వు రాలేవు కదా ఆయన దగ్గరికి. నువ్వు రాలేక మంచం మీద పడి ఉండి నీ జీవితం అంతా ఇంకా అతలాకుతలమైపోయి నువ్వుగా దేవుని ఉగ్రతను నీ మీదకి తెచ్చేసుకోండి. నువ్వు శ్రమలలోనూ కష్టాల్లోనూ అనారోగ్యం చేత నలిగిపోతూ ఒంటరిగా ఏడుస్తూ ఉంటావు చూసా. నువ్వు రాలేవు కాబట్టి అప్పుడు దేవుడు అప్పటికి నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నేను కౌగిల్లో తీసుకుంటాడు. అప్పుడు నువ్వు క్షమించమని అడుగుతావు కదా, అయ్యా నా జీవితం అంతా నాశనం అయిపోయింది, నీ గాయాలు అయిపోయాను, నేను సంపాదించిందంతా కోల్పోయాను, నన్ను క్షమించాను. అప్పుడు మరలా బ్రతుకులాడుతావు సార్. అప్పుడు దేవుడు నిన్ను ఆయనంతగా ఆయన నీ దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటాడు. ఇప్పుడు నువ్వు సర్వము కోల్పోయి ఆయన దగ్గరికి వచ్చి కౌగిల్లోకి వస్తావా? ఇప్పుడే తప్పిదం అయిపోయిందయ్యా అని ఇప్పుడే నువ్వు ఆయన కౌగిల్లోకి నీకు నువ్వుగా వస్తావా? ఆయన నీ దగ్గర రమ్మంటావా? ఆయన నీ దగ్గరికి వస్తే నీ సర్వం కోల్పోతావు. నువ్వు చాలా శ్రమలు అనుభవించి అంటే ఆయన నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు అన్నీ కోల్పోతావు. ఎందుకంటే నువ్వు చేసిన అవిధేయమైన కార్యాలు నిన్నంతగా నాశనం చేస్తాయి. లేదు, నా తప్పిదం తెలిసింది, నేను దేవుడికి దూరం అయిపోయాను, దేవుడి గాయాలు రేపుతున్నాను, ఇదిగో దేవుడి మందిరానికి దూరం అయిపోయాను, దేవుని కార్యాలకు దూరం అయిపోయాను, నేను దేవుని మందిరానికన్నా వేరే దాన్ని ఏదో ప్రేమిస్తున్నాను, అది కాదు నాకు ముఖ్యము. నా దేవుడే నన్ను బ్రతికించినది, నా కుటుంబాన్ని ప్రేమించినది, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈరోజు ఆరోగ్యంగా ఉంచినది ఆయన కృప కాబట్టి, ఆయన కృపను బట్టి నేను జీవిస్తున్నాను కాబట్టి అయ్యా నీ కృపలో నన్ను బలపరచు అయ్యా, నా కుటుంబం ఈరోజు సంతోషంగా ఉంది. చాలామంది మరి మనం చూస్తున్న అస్సాము వీడియో కానీ లేదంటే ఇప్పుడు చైనాలో భయంకరమైన వరదలు వస్తూ ఉన్నాయి, ఈ వీడియోలు అన్నీ చూస్తుంటే శవాలు తేలుతూ ఉన్నాయని. తండ్రి బిడ్డల్ని ఒక బుట్టలో పెట్టి ఆయన వాళ్ళ పిల్లల్ని బ్రతికించి ఆయన చనిపోయాడు. ఇలాగా అనేక రకాల వీడియోలు వస్తున్నాయి.
ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకలో ఇద్దరు బ్రతికుని మిగిలిన అందరూ చనిపోతే, లేదంటే ఒకలే బ్రతికుని అందరూ చనిపోతే, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు బయట అనుభవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సౌఖ్యంగా ఉంచి శ్రేష్టమైన జీవితాన్ని నడిపిస్తున్న దేవుడికి నువ్వు ఎలా ఉన్నావంటే ముఖస్తుతి చేసే వ్యక్తిగా ఉన్నావు. ముఖస్తుతి చేస్తున్నావంతే. ఏదో ఆదివారం వద్దాం, ఆరాధన చూసుకుందాం, ఏదో గంట ప్రార్థన చేద్దాం, సరిపోద్దులే, ఏదో దేని సన్నిధిలో గడిపేద్దాంలే, పాస్టర్ గారు బాధపడలేకో, పాస్టర్ గారు బాధపడలేకో, లేదంటే మరి సంఘ విశ్వాసిని కదా దేవుని మందిరానికి వెళ్ళకపోతే నలుగురు నన్ను అడుగుతారేమో ఉద్దేశంతో రావడం ఈ దినములో ముఖస్తుతి చేయడం అంటున్నారు. అలాంటి ముఖస్తుతి నువ్వు దేవుని మందిరం దగ్గర నువ్వు చేస్తే నీకు చెల్లుబాటు అయిపోద్దేమో. దేవుడు మాత్రం సమస్తాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. గతంలో నీ జీవితం ఏమిటి, గతంలో నీ బ్రతికేమిటి, ఈరోజు దేవుడు నిన్ను ఎలా ఉంచాడు, ఇది నువ్వు చూసుకొని నువ్వు ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉండాలంట. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ మనం చూస్తున్నాము 32వ వచనము, ఇంత జరిగినను ఇంకను పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనను నమ్ముకొనకపోయారు. ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి అయినా మనం నమ్ముకోలేకపోతున్నారు. ఆయన నీ జీవితంలో చేసిన మేలులు బట్టి అయినా ఆయన ఆరాధించలేకపోతున్నారు. అవును ప్రభువా, నా జీవితంలో నా బ్రతికిది, నా జీవితం ఇది, నా స్థితి ఇది, ఈరోజు నన్ను ఇంత శ్రేష్టమైన కృపలో ఉంచిన దేవా నీకు స్తోత్రాలని ఆ మాటను బట్టి అయినా, ఆ చేసిన మేలులు బట్టి అయినా నా దగ్గర రాలేకపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు. ఈరోజు నీ జీవితం ఎలాంటిదో ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. నీ జీవితం ఎలాంటిదో ఒక్కసారి కొన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఎంత నీచమయమైన బ్రతుకులు మన జీవితాల్లో. ఈరోజు దేవుడు ఎంత వెలుగునిస్తే, గతించిన జీవితంలో ఎంతో చీకటిని అనుభవించిన మన బ్రతుకుల్లో ఈరోజు ఎంత వెలుగునిస్తే, ఆ వెలుగును విడిచిపెట్టి, ఆ వెలుగునిచ్చిన దేవాది దేవుని విడిచిపెట్టి నీకు నచ్చిన జీవితాన్ని మరలా వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. ఈరోజు ఆలోచన చేసుకో. దేవుని ఉగ్రతకు నువ్వు పాలైపోతావా, దేవుని సన్నిధిని అనుభవిస్తావా? ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. దేవుని ఉగ్రతను కావాలి అనుకున్న వారు మీకు నచ్చిన జీవితాన్ని జీవించవచ్చు. ఆయన ఉగ్రత వస్తే ఎలాంటి భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తామో. నీకు రెండు, నీకు నువ్వుగా ఆయన కౌగుల్లోకి వచ్చేస్తావా, లేదంటే ఆయన నీ ఆయన తీసుకోవాలా? ఆయన తీసుకోవాలంటే నువ్వు చితికిపోతావు. నీ జీవితంలో చాలా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. అదే నీకు నువ్వుగా సరి చేసుకుని వస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమమయుడు. ఈ లోక స్నేహాల కన్నా గొప్ప స్నేహం యేసు ప్రభు వారిది. ఆయన స్నేహం ఎవరిదైనా. ఈ దినాల్లో మరి ఫ్రెండ్షిప్ డే అని మనం చాలా సందర్భాల్లో మరి ఈ దినము ఎన్నో ఫోటోలు స్టేటస్లు పెట్టుకుంటాం. ఆ స్నేహితులు నీ కష్టంలో వస్తారా? ఒక్కలైనా నా స్నేహితుడు నా యేసు ప్రభు వారు అని చెప్పగలుగుతున్నారా? నీ స్నేహితురాలు, నీ స్నేహితుడు నీ కష్టంలో వచ్చి నిలబడతారా? శ్రమలలో వచ్చి నిలబడతారా? నీ ఆపదలో వచ్చి నిలబడతారా? కానీ నా యేసు ప్రభువారు నీ కొరకు తన కలువరి శిలువలో ప్రాణాన్ని అర్పించేశాడు. ఇంతగా ప్రేమించే స్నేహితులు ఎవరుంటారు ఈరోజు? స్నేహితుడా, ఆయన మన స్నేహితుడండి, మంచి ఫ్రెండ్. నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో యాగమైన వాడు, తన రక్తాన్ని నీ కొరకు దారబోసిన దేవుడు. అంత స్నేహము ఇంకెవరిదైనా నీ దగ్గర కనిపిస్తుందా? ఈరోజు అలాంటి స్నేహాన్ని విడిచిపెట్టి నీకు నచ్చిన స్నేహాన్ని నువ్వు చేస్తున్నావేమో. అలాంటి స్నేహితుని విడిచిపెట్టి లోకపు స్నేహాన్ని, నీకు నచ్చిన స్నేహాలయ్యో నువ్వు చేస్తూ జీవిస్తున్నావేమో. ఈరోజు నువ్వు ఆలోచించి సరి చేసుకో. దేవుడు మరొకసారి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీకు నచ్చిన జీవితాన్ని జీవించి నీకు నచ్చిన బ్రతుకును బ్రతుకుతావా, లేదంటే సరి చేసుకుని ఆయన కౌగిట్లోకి వస్తావా? నేను పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.